అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఇప్పటి వరకు మనం బంగ్లాదేశ్ గురించి ఎలాంటి వార్తలు విన్నాం? హిందూ దేవాలయాలపైన దాడులు, హిందువుల ఇళ్లపైన దాడులు, దేవతా విగ్రహాల విధ్వంసం, అల్పసంఖ్యాకులపైన వేధింపులు, అలాంటి వార్తలే కదా. కానీ జూన్ 19వ తేదీన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగినటువంటి ఒక సంఘటన ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చింది. హిందువు ఇప్పుడు భయపడటం లేదు, హిందూ ఇప్పుడు మౌనంగా ఉండడం లేదు, హిందూ ఇప్పుడు ప్రతిఘటించడం నేర్చుకున్నాడు. అవును, ఢాకాలో ఉన్నటువంటి నేషనల్ ప్రెస్ క్లబ్ ఎదుట వేలాది మంది హిందువులు మానవహారం నిర్మించారు. జగన్నాథ్ యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. సాయంత్రానికి మషాల్ అంటే కాగడాల ర్యాలీలతో ఢాకా వీధులు మారుమోగిపోయాయి. ఆ దృశ్యాన్ని చూసి బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఆందోళన చేస్తున్న వారు ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు కాదు, విద్యార్థులు, యువత, సాధారణ హిందువులు అందరూ ఒకే కారణంతో వీధుల్లోకి వచ్చారు. తమ ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడికి జరిగినటువంటి అవమానానికి వ్యతిరేకంగా వాళ్ళు వీధుల్లోకి వచ్చారు. మరి ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూద్దాం. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి గైబాంధా జిల్లాలో పలాస్బారి అనే ప్రాంతంలో 81 అడుగులు ఎత్తైనటువంటి శ్రీరాముడి విగ్రహాన్ని, దాని యొక్క నిర్మాణం జరుగుతూ ఉంది. రాధా గోవింద ఆలయ ప్రాంగణంలో నిర్మాణం అవుతున్నటువంటి ఈ విగ్రహం దాదాపుగా పూర్తి కావచ్చింది. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొందరు మత ఛాందస ముస్లింలు దీన్ని వ్యతిరేకించారు. విగ్రహ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగలే, నిర్మాణంలో ఉన్నటువంటి విగ్రహం వద్ద చెప్పులేసి అవమానించారు. ఒక్కసారి ఆలోచించండి, మనం పూజించే దేవుణ్ణి, మన విశ్వాసాన్ని, మన సంస్కృతిని ఇలా ఎవరైనా అవమానిస్తే ఎవరు ఊరుకుంటారు? బంగ్లాదేశీ హిందువులు కూడా ఈసారి ఊరుకోలా. ఎందుకంటే ఇది కేవలం ఒక విగ్రహం విషయం కాదు, ఇది కేవలం ఒక ఆలయం విషయం కాదు, ఇది హిందువుల ఆత్మగౌరవం విషయం, ఇది అస్తిత్వం విషయం. ఇది బంగ్లాదేశీ హిందువులు మనం ఇంకెంతకాలం మౌనంగా ఉండాలి అని తమకు తాముగా వేసుకున్న ప్రశ్నలోంచి వచ్చిన సమాధానం. ఒకప్పుడు బంగ్లాదేశ్లో హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడే నాటికి తూర్పు పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా ఉండేది. కానీ అప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపైన జరిగినటువంటి నిరంతర దాడులు, హత్యాకాండ, ఆ కారణంగా హిందువుల్లో నెలకొన్నటువంటి భయాందోళనలు, దాని కారణంగా నిరంతరంగా సాగినటువంటి వలసలు, ఇప్పటికీ అక్కడ హిందువులపైన ఆగని సామాజిక ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, ఆడపిల్లల కిడ్నాపులు, అత్యాచారాలు, ఇలా ఎన్నో కారణాల వల్ల నేడు వాళ్ళ సంఖ్య 10% లోపే ఉందని అంచనాలు చెబుతున్నాయి. అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి, అనేక కుటుంబాలు దేశం విడిచి వెళ్ళిపోయాయి, అనేక ఘటనలు ప్రపంచం దృష్టికి కూడా రాలే. కానీ చరిత్ర చెబుతున్న ఒక నిజం ఏమిటంటే, భయపడే సమాజాన్ని ఎవరు గౌరవించరు, సంఘటితమైన సమాజాన్ని మాత్రమే అందరూ గౌరవిస్తారు. అందుకే జూన్ 19వ తేదీన ఢాకా వీధుల్లో కనిపించింది కేవలం నిరసన కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక చైతన్యం, ఒక మేల్కొలుపు. ఈ ఘటన బంగ్లాదేశ్ రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో కాలమే చెప్పాలి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భయం నుంచి ధైర్యానికి, మౌనం నుంచి ప్రతిఘటనకి, చల్లాచెదురుగా ఉండడం నుంచి సంఘటిత శక్తిగా మారేటువంటి ప్రయాణం బంగ్లాదేశ్ హిందూ సమాజంలో ప్రారంభమైనట్టుగా కనిపిస్తూ ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? బంగ్లాదేశ్లో హిందువుల ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత పెద్ద సామాజిక శక్తిగా మారుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.